లంగరోజ్ పిఎస్ కి వాళ్ళు రాలేదు. లంగరోజ్ పిఎస్ దగ్గర అబ్బాయి లేడు. మేము అడిగాము 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి మేము వచ్చాము. వచ్చి అడిగితే మొత్తం 3 o'clock దాకా అమ్మాయి కంప్లైంట్ రాసిచ్చింది. రాసిచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు పక్కనే ఇక్కడే ఉంటుంది అమ్మాయి రెసిడెన్స్. కాదండి చెప్పేది వినండి. ఫస్ట్ ఆమె అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తే అక్కడ వాకింగ్ చేస్తున్నాడు వాడు. సో బంజారాహిల్స్ పోలీసు అక్కడ నుంచి బంజారాహిల్స్ పోలీసు ఎక్కడ పెట్టారు అతన్ని? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారా? వాకింగ్ చేస్తుంటే మళ్ళా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడెందుకు బయట ఉన్నాడు, అక్కడ ఉండాలి కదా, లోపల ఉండాలి కదా అని మేము అడిగితే లోపల లేడు, బయట తిరుగుతుంటే మళ్ళా మా వెనకొచ్చిన ఏదైతే ఎవరైతే మన పెట్రోలింగ్ వ్యాన్ తీసుకెళ్లామో మేము ఈ పిల్లల్ని తీసుకురావడానికి సెక్యూరిటీ కోసం, వాళ్ళకి మళ్ళా మేమే పట్టుకొని ఇదిగో ఈ ఫోటోలు ఉన్నది నువ్వేనంటే నేనే అన్నాడు. చూసిన తర్వాత ఆ ఫోటో చూపించి నువ్వేనంటే అవునంటే మేము కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు కదా అని అడుగుతున్నాడు మమ్మల్ని తిరిగి. తర్వాత మేమే పెట్రోలింగ్ వ్యాన్ తో సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పాం మేము. సో అప్పటి నుంచి ఇక్కడ కస్టడీలో మేము చూసి వెళ్ళి మాకు ఇక్కడే ఉండాలి, మేము వస్తాము రేపు పొద్దుమంటే 12 గంటల తర్వాత ఫ్రీ అవుతాం ఇవాళ ఇండిపెండెన్స్ డే కాబట్టి అన్నారు. ఇప్పుడు వచ్చాం మేము. ఇప్పుడు మేమే తీసుకొచ్చి అప్పచెప్పామని చెప్తున్నాం కదండి. మేమే తీసుకొచ్చాం, వాళ్ళకి మేము అప్పచెప్పినాం. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇవ్వమంటారా? మేము అక్కడ నేను సిపి గారి దగ్గరికి వెళ్తా, కన్ఫర్మ్ గా చేస్తా. నేను హోమ్ మినిస్టర్ కి నేను ట్వీట్ చేస్తా, ఇది నేను వదలను. రండి ఫస్ట్ ఈ 2 months నుంచి వాళ్ళు సపరేట్ గా ఉంటున్నారు. ఒకటే అపార్ట్మెంట్ లో కింద ఒక పోర్షన్ లో ఇతను ఉంటున్నాడు బాదు, పైన పోర్షన్ లో ఈమె కీర్తి జగదీష్ ఉంటున్నారు. అయితే ఇతను చేసే ఏదైనా అంటే ఇల్లీగల్ ఏదైనా చేస్తున్నాడేమని చెప్పేసి ఆమె అనుమానంతో రాత్రి అతన్ని వెంబడిస్తే మాకు ఈ మౌంట్ బంజారా కాలనీలో ఒక లేడీతోటి అతని ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని ఉన్నట్టు గమనించి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుకొని బంజారాహిల్స్ పిఎస్ తీసుకెళ్ళారు. బంజారాహిల్స్ పిఎస్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఇలా అడ్రస్ వచ్చేసి మాకు ఈ లంగరోజ్కి వస్తుందని చెప్పేసి లంగరోజ్కి పంపించారు. దాని ప్రకారం మేము అతన్ని ఎంక్వైరీ చేసి ఏంటంటే అతను తల్లి వచ్చేసి ఇండియన్ భారతీయురాలు, ఆమె తండ్రి పాకిస్తాన్. అతను వీళ్ళు దుబాయ్లో సౌదీ అరేబియాలో ఉంటూ అక్కడ మ్యారేజ్ చేసుకున్నారు 1990లో పెళ్లి చేసుకున్న తర్వాత ఈ 98లో ఫాదర్ చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళు ఇండియాకి వచ్చేసిన తర్వాత వచ్చేసి పాస్పోర్టు వాళ్ళు ఇక్కడ సిస్టర్ ఇతని చెల్లెలు తర్వాత తమ్ముడు ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. తర్వాత మనకు ఇతనికి కూడా మనకు ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన లెటర్ ఒకటి ఉన్నది మన దగ్గర. ఈ లెటర్ ఒకటి ఉంది. మదర్ మాత్రము పాకిస్తాన్ సిటిజన్గానే ఉన్నారు. వీళ్ళ మీద ఇప్పుడు ఏంటంటే ఫాల్స్గా ఇతను తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టిండు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అనేది ఒక ఆమె ఎలిగేషన్. ఆ తర్వాత కొట్టిండు, తిట్టిండు, నన్ను అరెస్ట్మెంట్ చేసిండు అనేది కూడా కంప్లైంట్. దీని మీద లీగల్గా ఏమి యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకుంటాము. ఈ డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ చేస్తామండి. ఇది డాక్యుమెంట్స్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అనేది కూడా ఎంక్వైరీ చేసి తర్వాత ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సిటిజన్షిప్ కోసం అదే లెటర్ ఉంది, లెటర్ వచ్చేసింది. అతన్ని అవును 2016లో పెళ్లి చేసుకున్నాడు. అతను అంటే సిటిజన్షిప్ అదే అప్లై చేసుకున్నాడు. ఇది యాక్సెప్ట్ చేసి భార్య ఇండియనా, ఆమె ఇండియన్. ఈమె ఎన్ని చేసుకుని అంటున్నావా? అట్లా మనకి ఏమి నాలెడ్జ్ లేదు, మరి అది తెలుసుకోవాలి. అవునవును అవును, మీరు అన్నది కరెక్టే. అది ఎంక్వైరీ చేయాలి.